తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని తెలిసి ఆయుధాలను వదిలేసి ధ్యానంలోకి వెళ్లాడు ద్రోణాచార్యుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధ్యానంలో అతనికి ప్రత్యక్షమై అశ్వత్థాముడు చనిపోలేదని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ద్రోణాచార్యుడిని అశ్వత్థామ విషయంలో ఏం తప్పు చేశాడని అడిగాడు. ద్రోణుడు అశ్వత్థాముడిని అమితంగా ప్రేమించాడని, అతనికి అన్ని శాస్త్రాలు నేర్పించాడని సమాధానం చెప్పాడు. వాటితో పాటుగా అతనికి రాజ్యం అంతులేని సంపద, తద్వారా అందరిచే గౌరవించబడతాడు, అలానే సౌకర్యవంతమైన జీవితం గడుపుతాడు. ప్రపంచంలోని ఏ తండ్రి అయినా తన పిల్లల కోసం ఇలాగే చేస్తాడు. తప్ప అని అడిగాడు. ప్రేమకు అనుబంధానికి చాలా తేడా ఉందని కృష్ణుడు చలించిపోయాడు. పిల్లలకు జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని మంచి చెడులను విశ్లేషించే నైతిక విలువలను నేర్పడమే నిజమైన ప్రేమ అని. అయితే అనుబంధం ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులు ఆస్తిపై ఆధారపడేలా చేస్తుందన్నారు. ఇది వారి అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని పెంచుతుంది. వారి భవిష్యత్తును నాశనం చేస్తూ తప్పు మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. ద్రోణుడి అనుబంధం వల్ల అశ్వత్థాముడు సృష్టిని రక్షించడానికి బదులు నాశనం చేస్తున్నాడని కృష్ణుడు చెప్పాడు.